మొన్నటి నుంచి ప్రతి హీరో ఫ్యాన్ వచ్చేసి 'ప్రభాస్' పైన ఏడవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా 'షారుఖ్ ఖాన్' ఫ్యాన్స్, ఇంకా 'మహేష్ బాబు' ఫ్యాన్స్ వీళ్ళిద్దరు ఫ్యాన్స్ వచ్చేసి 'ప్రభాస్' పైన ఏడుస్తున్నారు. అంటే కేవలం వీళ్ళ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండియాలో ఉండే ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ వచ్చేసి 'ప్రభాస్' పైన ఏడుస్తున్నారు. అయితే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరో కూడా తెలుసుకుందాం. మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో వీడియోలోకి వచ్చేస్తే, మొన్న ప్రభాస్ బర్త్డే రోజు ప్రభాస్ కొత్త సినిమా అయిన 'స్పిరిట్' మూవీ వచ్చేసి గ్లిమ్స్ని వదిలింది. అయితే ఈ గ్లిమ్స్లో ఏముందంటే, మన ప్రభాస్ వచ్చేసి మన ఇండియాలో కల్లా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఉంది. ఈ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ వచ్చేసి మహేష్ బాబు ఫ్యాన్స్కి, ఇంకా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్కి నచ్చలేదు. అందుకే ప్రభాస్ పైన ఏడవడం మొదలుపెట్టారు. అంటే మహేష్ బాబు ఫ్యాన్స్, ఇంకా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ వీళ్ళేమనుకుంటారంటే, వాళ్ళ హీరో మాత్రమే సూపర్ స్టార్ అనుకుంటారు. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చేసి ఎందుకు ట్రిగర్ అవుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే మహేష్ బాబుని చాలామంది ప్రిన్స్ మహేష్ బాబు అంటారు. ఇంకా కొంతమంది సూపర్ స్టార్ మహేష్ బాబు అంటారు. మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యుండొచ్చు, కానీ అది కేవలం తెలుగు స్టేట్స్లో మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే సూపర్ స్టార్. కానీ మన ప్రభాస్ రేంజ్ వచ్చేసి మన ఇండియా మొత్తం ఉంది. సో ఇక లాజిక్గా చూసుకుంటే ప్రభాస్ వచ్చేసి మన ఇండియాలో కల్లా బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అయినా మీరే చెప్పండి, మహేష్ బాబు సినిమాలు వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో తప్ప వేరే రాష్ట్రాల్లో సినిమా ఆడదు. కానీ ప్రభాస్ సినిమా మాత్రం మన ఇండియా మొత్తం ఆడుతుంది. అయినా కూడా ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చేసి ప్రభాస్ పైన ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ పైన ఏడుస్తున్నారు. అయితే షారుఖ్ ఖాన్ కూడా సూపర్ స్టారే, కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఒకప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే షారుఖ్ ఖానే. 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమా నుంచి 'చెన్నై ఎక్స్‌ప్రెస్' మూవీ వరకు షారుఖ్ ఖాన్ వచ్చేసి ఇండియాలో నెంబర్ 1 సూపర్ స్టార్గా ఉండేవాడు. కానీ షారుఖ్ ఖాన్ టైం అనేది ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్ టైం వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలు ఆడుతున్నప్పుడు ప్రభాసే నెంబర్ 1 అనడంలో తప్పే లేదు. నిజంగా చెప్పాలంటే షారుఖ్ ఖాన్ అన్ని సంవత్సరాలు నెంబర్ 1గా లేడు. మధ్యలో రితిక్ రోషన్ వచ్చినప్పుడు రితిక్ రోషనే నెంబర్ 1గా ఉండేవాడు. అయినా కూడా ఈ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ వచ్చేసి రుద్దేస్తారు, వాళ్ళ హీరోనే నెంబర్ 1 అని. వాళ్ళ హీరోనే ఇండియాలో కల్లా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని. ఈ షారుఖ్ ఖాన్కున్న పీఆర్ వచ్చేసి ఇండియాలో కల్లా వేరే హీరోకి లేదని చెప్పాలి. ఇక్కడ పీఆర్ మీనింగ్ ఏంటంటే పబ్లిక్ రిలేషన్. షారుఖ్ ఖాన్కి పీఆర్ అని ఒక టీం ఉంది. ఈ పీఆర్ టీం ఏం చేస్తుందంటే, సపోజ్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ వచ్చేసి మర్డర్ చేశాడు. అప్పుడు ఆ పీఆర్ టీం వచ్చేసి షారుఖ్ ఖాన్ వచ్చేసి ఆ మర్డర్ చేయలేదు అని నమ్మిస్తారు. షారుఖ్ ఖాన్ వచ్చేసి ఎదుటి వారికి సహాయం చేయకపోయినా కూడా చేశాడని నమ్మిస్తారు. అసలు ప్రభాస్కి ఇంకా షారుఖ్ ఖాన్కి కంపారిజన్ అనేది అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే ఎన్ని విధాలుగా కంపేర్ చేసినా కూడా ప్రభాసే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ప్రభాస్కి ఇంకా షారుఖ్ ఖాన్కి తేడా ఏంటంటే, ప్రభాస్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏదైతే ఉందో అది రియల్ కలెక్షన్స్, కానీ షారుఖ్ ఖాన్ కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది ఫేక్ కలెక్షన్స్. షారుఖ్ ఖాన్ వచ్చేసి అన్నీ ఫేక్ చేస్తాడు. షారుఖ్ ఖాన్ వచ్చేసి అన్ని కార్పొరేట్ బుకింగ్ చేస్తాడు. మీరు చూసుకున్నట్టయితే జవాన్ సినిమా టైంలో అదే అయింది. జవాన్ సినిమాకి థియేటర్లో ఆడియన్స్ లేకపోయినా కూడా టికెట్లు అనేవి బుక్ అయ్యాయి. ఇలాంటి వాటినే కార్పొరేట్ బుకింగ్స్ అంటారు. సో ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది, షారుఖ్ ఖాన్ అనేవి ఫేక్ కలెక్షన్స్, ప్రభాస్ అనేవి రియల్ కలెక్షన్స్. ప్రభాస్ వచ్చేసి ఎంత గ్రేట్ యాక్టర్ అంటే, నాగ్ అశ్విన్కి ప్రభాస్తో సినిమా తీసే వరకు 100 CR గ్రాసింగ్ అనేది లేదు. కానీ ప్రభాస్తో సినిమా తీశాక ఏకంగా 1000 కోట్ల కలెక్షన్ అనేది వచ్చింది. అంటే ప్రభాస్ వచ్చేసి చిన్న చిన్న డైరెక్టర్స్కి కూడా పెద్ద పెద్ద బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అనేది ఇస్తాడు. ఇప్పుడు ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో నిజమైన సూపర్ స్టార్ ఎవరో తెలుస్తుంది. అలాంటి క్లాష్ అనేది ప్రభాస్కి ఇంకా షారుఖ్ ఖాన్కి 2023లో అయ్యింది. మీరు చూసుకున్నట్టయితే ప్రభాస్ సినిమా 'సలార్' ఇంకా షారుఖ్ ఖాన్ సినిమా 'డున్కీ' ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ క్లాష్లో చివరికి ప్రభాసే గెలిచాడు. ప్రభాస్ వచ్చేసి షారుఖ్ ఖాన్ సొంత గడ్డలో షారుఖ్ ఖాన్నే కొట్టాడు. ఇప్పటివరకు సౌత్ ఇండియన్ సినిమా నుంచి చాలామంది హీరోస్ వచ్చారు, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా షారుఖ్ ఖాన్ని కొట్టలేకపోయారు. కేవలం ప్రభాస్ సినిమా మాత్రమే షారుఖ్ ఖాన్ సినిమాని కొట్టింది. అంటే ఇలాంటివి జరిగినప్పుడే మన ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది ఎవరో తెలుస్తుంది. వీళ్ళిద్దరికి మధ్య జరిగిన ఈ క్లాష్లో ప్రభాసే గెలిచాడు కాబట్టి ప్రభాసే మన ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పాలి.
సో, 'స్పిరిట్ గేమ్స్'లో ప్రభాసే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని వేసుకోవడంలో తప్పే లేదు. రేపెప్పుడైనా పక్క రాష్ట్రం వాడు ఇండియాలో కల్లా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే ప్రభాస్ అని చెప్పండి. సో, ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.